నమస్తే, నేను మీ సోమన్న. ఈరోజు దేశవ్యాప్తంగా ఎన్నికల బాండ్లపై దుమారం రేగుతూ ఉంది. సుప్రీంకోర్టు ఎస్బీఐపై విమర్శలు గుప్పిస్తూ ఉంది. అసలు ఎందుకు సుప్రీంకోర్టు ఎస్బీఐపై సీరియస్ అవుతూ ఉంది? దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు ఎందుకు బాండ్ల విషయంలో ఆందోళన చేస్తున్నారు? మరిన్ని ఈ వివరాలను తెలుసుకోవడం కోసం మనతో పాటు ప్రముఖ విశ్లేషకులు పిట్టలరావు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. ఈరోజు దేశవ్యాప్తంగా ఎస్బీఐ ప్రధాన కేంద్రాల వద్ద ప్రతిపక్ష పార్టీలు, వామపక్షాలు ధర్నాలు చేస్తున్నాయి. అవును, అసలు ఎందుకు ఈ ఎస్బీఐ దగ్గర ధర్నాలు చేస్తున్నాయి? వాస్తవంగా మాట్లాడాలంటే ఇప్పుడు ఎస్బీఐ అనేది మన దేశంలో ఒక పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ. అవును, ఈ బ్యాంకింగ్ సంస్థ అనేది స్వతంత్రంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అవును. కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎస్బీఐ మీద పెద్ద ఎత్తున విమర్శ వస్తుంది. ఏంటంటే ఇది ఒక రాజకీయ పార్టీకి, అంటే ప్రధానంగా ఈ దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకి సపోర్ట్గా వ్యవహరిస్తుందనే విమర్శల మీద దేశంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలే కాదు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు, ప్రస్తుత సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అవును. కానీ వీళ్ళతో పాటు ఇంటలెక్చువల్స్, దేశంలో ఉన్న అనేక మంది ప్రజలతో పాటు ఆ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు కూడా ఎస్బీఐ మీద తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాని ఫలితంగానే ఇవాళ ఎస్బీఐ అనేది విమర్శలు పాలైంది. ఈరోజు ఈ ఎన్నికల బాండ్ల విషయంలో ఉద్యోగులు కానీ లేదు రాజకీయ పార్టీలు కానీ ఆందోళన చేయాల్సిన ఒక పరిస్థితి వచ్చింది. ఎన్నికల బాండ్లు సంబంధించి 2018లో మోడీ ప్రభుత్వం ఎన్నికల బాండ్లు ఇవ్వచ్చు అని చెప్పేసి తీసుకొచ్చింది. అవును. దాన్ని ఈ కాలంలో సుప్రీంకోర్టు రద్దు చేసింది. అవును. వాటి వివరాలన్నింటినీ కూడా ఎలక్షన్ కమిషన్కి ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు కోరింది. అవును. కానీ ఎన్నికల బాండ్ల వివరాలని సుప్రీంకోర్టుకి ఇవ్వడం, మన ఎన్నికల కమిషన్కి ఇవ్వడానికి అవును ఎస్బీఐకి వస్తున్న ఆటంకాలు ఏంటి? అసలు ఎందుకు ఇబ్బంది పడుతుంది ఎస్బీఐ? ఇక్కడ ఎస్బీఐ మీద విమర్శలు వస్తున్నాయి. వాస్తవంగా ఏంటంటే అసలు ఎస్బీఐ ఈ రాజకీయాల్లో ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం లేదు. అవును. ఎస్బీఐ యొక్క క్రెడిబిలిటీ అనేది ఇక్కడే దెబ్బతింటుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఒక స్పష్టమైన తీర్పు ఇచ్చింది. 2018 తర్వాత మోడీ తీసుకొచ్చింది రాజకీయ పార్టీలకి విరాళాలు ఇవ్వడం కోసం ఎన్నికల బాండ్ల వ్యవస్థ వచ్చింది. అయితే దాంట్లో ఉన్న మర్మం ఏంటంటే ఎవరి దగ్గర అయితే విరాళాలు తీసుకుంటున్నో వాళ్ళ వివరాలు రహస్యంగా ఉంటాయి, ఇచ్చే వాళ్ళ వివరాలు రహస్యంగా ఉంటాయి. కాబట్టి బాండ్ల రూపంలో విరాళాలు తీసుకొని ఆ బాండ్లను మళ్ళీ ఎస్బీఐ దగ్గర రాజకీయ పార్టీలు మార్చుకోవటం ద్వారా సుప్రీంకోర్టు ఒక వ్యాఖ్య ఏం చేసిందంటే ఇక్కడ అవినీతి జరగడానికి ఆస్కారం ఉంది. ఈ దేశంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు ఈ కార్పొరేట్ శక్తుల దగ్గర, కొంతమంది పెట్టుబడిదారుల దగ్గర వాళ్ళు ఫండింగ్ చేయటం వల్ల వాళ్ళకి లాభం చేకూర్చే, అంటే నీకు నేను ఫండ్ ఇస్తానా, నువ్వు నాకేం చేస్తావు అని ఆశించి ఆ రకంగా అవినీతికి ఆస్కారం ఉందనే పేరుతోటి కొట్టేశారు. కొట్టివేయటం విషయంలో కూడా ఎస్బీఐ యొక్క పాత్ర ఏం లేదు. కానీ ఎస్బీఐ ఎక్కడ విమర్శల్లోకి వచ్చిందంటే మార్చి 6వ తారీఖుల్లా ఎస్బీఐ దగ్గర ఎవరు అసలు ఎన్నికల బాండ్లు కొన్నారు, ఆ తీసపోయి ఏ రాజకీయ పార్టీకి ఇచ్చారో అది ఎన్ని వేల కోట్లకు సంబంధించిన విషయం అనేది డేటా బయట పెట్టాలి అని సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. కానీ ఆ సుప్రీంకోర్టు తీర్పుని అమలు చేయడంలో ఎస్బీఐ అనేది ఒక ప్రభుత్వ రంగ సంస్థ, సుప్రీంకోర్టుకి జవాబుదారీతనం ఉండాలి. కానీ అది అమలు చేయకుండా వేచి చూసే ధోరణిలో ఉంది. అందుకే దాని మీద విమర్శలు వచ్చినాయి. ఆ వేచి చూడటమే కాదు, మార్చి 6వ తారీఖు డెడ్ లైన్ పెడితే మార్చి 4వ తారీఖున సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేసింది ఎస్బీఐ వేసింది. ఏంటంటే మాకు 4 నెలల టైం కావాలి, మేము ఈ డేటా ఇవ్వటానికి జూన్ 30 తర్వాత మాత్రమే ఇవ్వగలం, కాబట్టి మాకు అవకాశం ఇవ్వండి అని సుప్రీంకోర్టులో ఎప్పుడైతే ఒక రిట్ పిటిషన్ వేసిందో అప్పుడే ఎస్బీఐ క్రెడిబిలిటీ మీద అందరికి నమ్మకం అయింది. అసలు ఎన్ని వేల బాండ్లు ఉన్నాయి, ఎన్ని వేల బాండ్లు వచ్చినాయి అసలు ఎస్బీఐ దగ్గరికి? అసలు ఇది దీని గురించి మాట్లాడుకోవాలంటే ఎస్బీఐ ఎందుకు విమర్శలకు పాలైందంటే ఎస్బీఐ గతంలో వార్షికోత్సవం సందర్భంగా తన కెపాసిటీని బయట పెట్టింది. వార్షిక ప్రణాళిక వాళ్ళ వార్షిక ప్రణాళికలు క్లియర్ గా ఏం చెప్పిందంటే దేశంలో ఒక బిగ్గెస్ట్ బ్యాంక్ ఇది, ప్రభుత్వ రంగ సంస్థ, డిజిటలైజేషన్ మెయింటైన్ లో నెంబర్ 1 ఉంది. వరల్డ్ లో కూడా ఒక 3-4 ప్లేసుల్లో ఉన్న ఒక సంస్థ ప్రతిరోజు 44 మిలియన్లకు సంబంధించిన డిజిటల్ వ్యవహారాలని ఈజీగా చేయగలిగే కెపాసిటీ ఉన్న ఒక సంస్థ. అట్లాంటి టెక్నాలజీ ఉన్న సంస్థ, 22,000 బ్రాంచ్లు ఉన్నాయి ఆ సంస్థకి. కేవలం బాండ్లకు సంబంధించి 22,316 బాండ్లను మాత్రమే ఇష్యూ అయినాయి. 22,300 కేవలం. రోజుకు లక్షల డేటాను స్టోర్ చేస్తుంది కదా ఎస్బీఐ. అవును. వాటి కోసం ఎందుకు? అదే సుప్రీంకోర్టు చెప్పింది. కేవలం 22,000కి సంబంధించిన డేటాని ఇవ్వాలంటే అది పేపర్ రూపంలో తీసుకొస్తే 44,000 పేపర్లు
ఓకే. అవి నిమిషాలలో అయ్యే పని అవును. డేటా ఇవ్వటం. అట్లే కాదు, సుప్రీంకోర్టు 19లో కూడా దీని మీద ఒక క్లారిటీ తోటే ఉంది. ఆ రోజు ఎస్బీఐకి ఒక వార్నింగ్ కూడా ఇచ్చింది. ఏంటంటే ఇది రహస్యంగా ఉండాలని చెప్తున్నారు, ఎవరు కొంటున్నారో ఎవరు మార్చుకుంటున్నారో, కానీ వాళ్ళకి సంబంధించిన డేటా మొత్తం మీ దగ్గర స్టోర్ అయి ఉండాలి, సీల్డ్ కవర్ లో ఉండాలి. అది ఎప్పుడు అడిగినా కానీ మీరు ఇవ్వటానికి సిద్ధంగా ఉండాలి, ఆ రకంగా డేటా మెయింటైన్ చేయండి అని సుప్రీంకోర్టు గతంలోనే ఇచ్చింది తీర్పు. కానీ ఇప్పుడు ఎస్బీఐ ఏం చేస్తుంది, చివరికి ఎస్బీఐ తన దగ్గర ఉన్న డేటాని ఇవాళ షీల్డ్ కవర్ లో ఉంది అని చెప్తుంది. లేదు అని చెప్పట్లే, ఉందని చెప్తుంది. మా దగ్గర షీల్డ్ కవర్ లో ఉంది, మేము దాన్ని అద్భుతంగా మెయింటైన్ చేయగలుగుతున్నాం, కానీ మేము మాత్రం ఇప్పుడు ఇవ్వలేము అనేది వాళ్ళ యొక్క వాదన. అసలు డేటా ఉందంటారా మరి? ఎందుకంటే ఎస్బీఐకి చాలా నెట్వర్క్ ఉంది, లక్షల డేటాను రోజువారీగా ఎంటర్ చేస్తుంది. అవును. మరి తప్పించుకుంటుంది అంటే అసలు ఆ డేటాని నమోదు చేసిందా, లేకపోతే కావాలని ఆ డేటాను బయట పెట్టట్లేదు అంటారా? క్లియర్ గా నమోదు చేశారు. ఓకే. కానీ రెండోది కరెక్ట్, కావాలని బయట ఎందుకు పెట్టట్లేదు? దాంట్లో కారణం ఉంది. ఎందుకంటే ఎలక్షన్ బాండ్లకు సంబంధించిన విషయం సుప్రీంకోర్టు సీరియస్గా తీసుకున్న తర్వాత ఆ వివరాలన్నీ బయట పెడితే ఇప్పుడు ఈ దేశంలో ఒక అవినీతికర వాతావరణం అనేది వచ్చేస్తుంది. ఏ పార్టీ అయితే కాంగ్రెస్ని అవినీతికర పార్టీ అని పెద్ద ఎత్తున విమర్శల పాలు చేసి అన్నా హజారే ఉద్యమంతో, లోక్పాల్ బిల్లుల పేరుతోటి ఈ దేశంలో అధికారంలోకి వచ్చింది బీజేపీ. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే తీవ్ర స్థాయిలో అవినీతికి పాల్పడ్డది. కార్పొరేట్ శక్తుల యొక్క ఫండింగ్ తోటి బీజేపీ నడుస్తుంది అనేది ఇప్పటిదాకా వస్తున్న విమర్శలు. అయితే మొత్తం బాండ్లకు సంబంధించి 22,000 బాండ్లు ఇష్యూ అయినా దాంట్లో వాటి విలువ మొత్తం 16,600 కోట్లే. ఆ 16,600 కోట్లలో ఏడీఆర్ అనే సంస్థ, ఫస్ట్ దీని మీద ఏడీఆర్ అనే సంస్థ సుప్రీంకోర్టుకు పోయింది. తర్వాత ఒక రాజకీయ పార్టీగా సిపిఎం పార్టీ కూడా దీని మీద సుప్రీంకోర్టులో పిల్లు వేసింది. సిపిఎం కూడా వేసింది. యాక్చువల్గా మీడియాలో తీసుకోలే, మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. మన సుప్రీంకోర్టు తీర్పు తర్వాత సిపిఎం దీని మీద పెద్ద ఎత్తున మీడియాలో చర్చలో కూడా వచ్చింది. ఈ దేశంలో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల బాండ్ల పేరుతోటి కార్పొరేట్ శక్తుల దగ్గర, కంపెనీల దగ్గర డబ్బులు తీసుకున్నా కానీ ఒక్క రూపాయి విరాళం కూడా తీసుకోలేని, అంటే ఎన్నికల బాండ్ల ద్వారా విరాళం తీసుకునే పార్టీ ఏదైనా ఉందంటే సిపిఎం. కాబట్టి సిపిఎం కోర్టుకు పోయింది. ఆ కోర్టుకు పోయిన తర్వాత దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆ చర్చలో వచ్చిన పాయింట్లు ఏంటి అంటే బీజేపీకి సంబంధించే 16,600 కోట్లలో 12,000 కోట్ల సుమారు 55% కంటే పైన బీజేపీకే ఈ ఎలక్ట్రల్ బాండ్ల వల్ల లాభం జరిగింది అని విమర్శ కాదు, ఏడీఆర్ అనే సంస్థ బయట పెట్టింది. ఎట్లా బయట పెట్టగలరు? వాళ్ళు ఒక ఆర్టీఏ వేశారు. ఆర్టీఏ వేసి వాళ్ళు ఒక వివరాలు సేకరణ చేశారు ఆర్టీఏ ద్వారా. ఆ ఆర్టీఏ ద్వారా ఫిగర్ ఇచ్చారు తప్ప ఎవరెవరు ఇచ్చారు ఏంటి అనేది మాత్రం రహస్యం, మేము ఇవ్వకూడదని చెప్పారు. ఇప్పుడు క్లియర్ గా ఏంటంటే ఆ బీజేపీకి ఎవడు ఫండింగ్ చేసిండు, ఆ ఫండింగ్ చేసినందుకు బీజేపీ వాళ్ళకేం లాభం చేసింది అనేది డైరెక్ట్ గా బయటకు వస్తుంది. అంతిమంగా ఎస్బీఐ బాండ్లు అనేది బయట పెడితే ఎవరికి నష్టం జరిగింది ఈ దేశంలో అంటే అది బీజేపీ పార్టీకి అవినీతి బయటపడింది, దేశ ప్రజలందరికీ లాభం జరిగింది. కాబట్టి ఎస్బీఐ నరేంద్ర మోడీ ఒత్తిడితోటే కావాలని కొన్ని వేల కోట్ల పబ్లిక్ డబ్బుల్ని దాచిపెట్టుకోవడానికి ఉపయోగపడే ఒక బ్యాంకింగ్ సంస్థ కూడా ఒత్తిడికి లోనైపోయి ఇవాళ బీజేపీ కొత్తాసు బలికి ఒక సంస్థగా తయారైంది. అందుకే ఇప్పుడు విమర్శలు పాలైంది. ఇప్పుడు సుప్రీంకోర్టుకి ఎస్బీఐ పోయింది కదా, పోయి జూన్ వరకు దాకా మేము జూన్ తర్వాతనే మేము ఇవ్వగలుగుతాం, అప్పటిదాకా ఇవ్వలేమని చెప్తుంది కదా. ఇది కూడా ఎన్నికలు దానికోసమే అనుకోవచ్చా? ఎందుకంటే జూన్ వరకు పార్లమెంట్ ఎన్నికలు అయిపోతాయి, ఎవరు అధికారంలోకి వస్తారు, ఎవరు ఓడిపోతారు అనేది అది కూడా క్లియర్ అయిపోద్ది. అంటే ఈ ఎన్నికల తర్వాత ఇస్తే ఎవరు వచ్చినా ఎవరు పోయినా ఏ ఇబ్బంది ఉండదు అనే దాంతో పెట్టింది అనుకోవచ్చా? క్లియర్ గా మీరు అన్న పాయింట్ ద్వారానే ఇప్పుడు దేశ రాజకీయాలు ఈ రకమైన విమర్శలకి ఎస్బీఐ పోయింది. ఎందుకంటే జూన్ 30 ఎందుకు అడుగుతుంది? వాస్తవంగా గడువు అడగటానికి ఇవాళ సుప్రీంకోర్టు దీని మీద మళ్ళీ ఈ రోజు ఫైనల్ ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఈ రోజు కూడా ఇచ్చింది. ఫైనల్ గా ఏంటంటే మార్చి 4వ తారీఖు ఎస్బీఐ పోతే సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే రేపటికల్లా, రేపు సాయంత్రం కల్లా, ఇవాళ 11వ తారీఖు 12వ తారీఖు సాయంత్రం కల్లా 5 గంటల కల్లా మొత్తం మీ దగ్గర ఉన్న ఈ బాండ్లకు సంబంధించి దాతలు ఎవరు, గ్రహీతలు ఎవరు అనే విషయాన్ని బయట పెట్టాలని సుప్రీం వార్నింగ్ ఇచ్చింది ఎస్బీఐకి. అంటే ఇప్పుడు మరి ఎలక్షన్ కమిషన్ కి ఇవ్వాలా? ఎలక్షన్ కమిషన్ కాదు, ఇవ్వటంతో పాటు పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి. ప్రజలందరికీ ఏ పార్టీకి ఎంత ఫండ్ ఇచ్చిండో తెలుసుకోవాల్సిన హక్కు ఉంది. వ్యక్తుల పేరు కూడా పెట్టాలి, వ్యక్తుల పేర్లు, సంస్థల పేర్లు, ఏ పార్టీ ఎంత తీసుకుందనే విషయాన్ని కూడా బయట పెట్టమని చెప్పింది. అదే సందర్భంలో ఎస్బీఐ మీద కూడా ఫైర్ అయింది సుప్రీం.
ఏం ఫైర్ అయింది అంటే నువ్వు జూన్ 30 దాకా అడుగుతున్నావు అంటేనే ఒక రాజకీయ పార్టీకి మేలు చేయడం. అంటే జూన్ 30 కల్లా పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోతాయి. ఆ పార్లమెంట్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇది బయటపడ్డా గానీ బీజేపీ ఒకళ్ళ అధికారంలోకి వస్తే ఇంకేం చేయలే పరిస్థితి ఉండదు కదా. కాబట్టి ప్రజలకు ముందు తెలుసుకోవాలి. ఎలక్షన్ ఒక పెద్ద దేశ రాజకీయాలని, దేశ ప్రజాస్వామ్యాన్ని నిర్ణయించే ఒక ఎలక్షన్కి ముందు ఏ పార్టీ వైఖరి ఏంటి, ఏ పార్టీ యొక్క బండారం ఏంటి అనేది ప్రజలకు ముందు తెలియాలి కదా సుప్రీంకోర్టు చెప్పింది. కానీ నువ్వు తర్వాత ఇస్తామనంటే అర్థం ఏంటి? అంతిమంగా బీజేపీ ఫేవరిజం చేయటమే. ఆ ఫేవర్ చేయటం కోసం 30 తారీఖు అడిగింది అనేది పబ్లిక్ అర్థమైంది, సుప్రీం కోర్టుకు అర్థమైంది, వీళ్ళందరికీ అర్థం కావటం కాదు, ఎంప్లాయీస్ కూడా అర్థమైంది. అవును, ఇప్పుడు ఎంప్లాయీస్ కూడా ఈ సుప్రీంకోర్టు దాన్ని చెప్పిన దానిపైన, లేదా ఎస్బీఐ సుప్రీంకోర్టుకు దాఖలు చేసిన పిటిషన్ పైన కూడా అవును ఎస్బీఐలో ఉన్న ఉద్యోగ సంఘాలన్నీ కూడా విమర్శిస్తున్నాయి. అవును, ఎందుకని విమర్శిస్తున్నాయి? వాస్తవంగా చెప్పాలంటే ప్రభుత్వ రంగ సంస్థలో ఒక యూనిటీ ఉంటది. ఆ సంస్థకు సంబంధించి బయట ఒక రాజకీయ పార్టీ విమర్శ చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే మా సంస్థ మీద విమర్శలు చేయొద్దని ఉద్యోగులందరూ ఏకమైపోతారు సహజంగా. ఇది ప్రభుత్వ రంగ సంస్థలో ఉండే ఒక లక్షణం. చూసాం చాలా రాజకీయ పార్టీల మీద ఉద్యోగ సంఘాలు రివర్స్ ఫైర్ అయిన పరిస్థితుంది. కానీ ఇక్కడ రివర్స్ లో ఏం జరుగుతుందంటే ఎస్బీఐ సంబంధించి దాంట్లో పనిచేస్తున్న అన్ని ఉద్యోగ సంఘాలు, అది లెఫ్ట్ యూనియన్స్ కావచ్చు, లేదు ఐఎన్టీసీ యూనియన్ కావచ్చు, లేదు ఈవెన్ బీజేపీ లాంటి సంస్థకు సంబంధించి యూనియన్స్ కూడా అల్లు ఉండొచ్చు. మొత్తంగా ఒక జేఏసీగా ఒక తీర్మానం ఏమిటి అంటే ఎస్బీఐ అనుసరిస్తున్న విధానం కరెక్ట్ కాదు. మనకి ఎస్బీఐకి దేశంలో ఒక మంచి పాపులారిటీ ఉంది. మన మీద నిజాయితీతోటే కదా ప్రజలు వేల కోట్ల రూపాయలు మన దగ్గర దాచుకునేది. బ్యాంకింగ్ అంటే చిన్న విషయం కాదు, దేశ ఆర్థిక వ్యవస్థని శాసిస్తుంది. దీంట్లో లక్షలాది కోట్లాది మంది ప్రజల యొక్క భాగస్వామ్యం ఉంది. నిజాయితీ ఉండబట్టే ప్రజలు దాంట్లో డిపాజిట్లు చేస్తున్నారు. ఆ నిజాయితీ కోల్పోయే విధంగా బ్యాంక్ ప్రవర్తించకూడదు అనేది ఎంప్లాయీస్ యొక్క ఆవేదన. ఎందుకు ఆవేదన? ఖచ్చితంగా బీజేపీకి ఫేవర్ చేస్తుంది. వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు, మా దగ్గర టెక్నాలజీ ఉంది, మేమే నిర్వహిస్తున్నాం, ఎంప్లాయీస్ మాకు ఇవ్వమంటే మేము ఒక 10 నిమిషాల్లో మొత్తం డేటా బయట పెడతాం, ఆ రకమైన టెక్నాలజీ డిజిటల్ ఉంది మా దగ్గర. కానీ అయినా కానీ 30 దాకా అడుగుతుంది అంటేనే ఇది బీజేపీకి ఫేవర్ చేయడానికి ప్రయత్నం చేస్తుందని ఎంప్లాయీస్ యూనియన్స్ కూడా పెద్ద ఎత్తున ఎస్బీఐ మీద విమర్శలు చేసే పరిస్థితికి ఇవాళ ఎస్బీఐ దిగజారింది. ఈ రోజు కూడా సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. రేపు సాయంత్రానికల్లా, అంటే 12వ తారీఖు సాయంత్రానికల్లా మొత్తం వివరాలని పబ్లిక్ డొమైన్లో పెట్టాలని చెప్పింది. మరి ఈ చెప్పిన దీన్నైనా ఎస్బీఐ అమలు చేస్తుందా, లేదా దీన్ని కూడా దాటవేయడం కోసం మరేమైనా ప్రయత్నం చేయబోతుందా? ఇప్పుడు ఎస్బీఐకి మరో ప్రత్యామ్నాయం లేదు. ఇప్పటిదాకా సుప్రీంకోర్టుని మేనేజ్ చేయాలనుకుంది, కానీ సుప్రీంకోర్టు కూడా ఎస్బీఐ మీద రివర్స్ అయ్యి 26 రోజులు టైం ఉన్నా కానీ ఏం చేశారని సీరియస్ అయిన తర్వాత ఎస్బీఐ ఖచ్చితంగా తన దగ్గర ఉన్న డేటాని బయట పెట్టాలి. అయితే ఇరుక్కుపోయింది. వాస్తవంగా ఇవాళ ఎస్బీఐ ఇచ్చిన అఫిడవిట్లో డైరెక్ట్ రిటర్న్గా ఒకటి ఏమి ఇచ్చారంటే మా దగ్గర డేటా అనేది స్టోరేజ్లో ఉంది, లేదని చెప్పడం వేరు. షీల్డ్ కవర్ లో ఉంది అని ఒప్పుకున్నది. కాబట్టి ఒప్పుకున్న తర్వాత రేపటిదాకా ఇవ్వకపోవటానికి అనే సమస్య కూడా లేదు. ఒకళ్ళ రేపు గింట ఎస్బీఐ ఇవ్వకపోతే దేశవ్యాప్తంగా ఎస్బీఐ ఇంకా పెద్ద ఎత్తున వివాదంలోకి పోయే అవకాశం ఉంది. దాని మీద రాజకీయ విమర్శలే కాదు, సుప్రీంకోర్టు దలుచుకుంటే ఏదైనా చేయగలిగేంత కెపాసిటీ ఉన్న న్యాయ వ్యవస్థ కాబట్టి ఎస్బీఐ మీద క్రెడిబిలిటీ పోయే అవకాశం. ఇవాళ అది కూడా ప్రశ్న వేసింది, మీ మీద చాలా నిజాయితీ ఉన్న సంస్థని ఇన్ని రోజులు అనుకున్నాం, కానీ ఈ చర్యతోటి మీ నిజాయితీ ఏంటో అనేది కూడా ప్రజలందరికీ అర్థమైంది అనేది ఉంది. కాబట్టి ఇప్పుడు ఎస్బీఐ చేయాల్సింది ఏంటంటే, సరే ఇప్పటిదాకా ఎవరి ఒత్తిడి మేరకైనా, ఎవరేముంది డైరెక్ట్గా ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ పార్టీ ఒత్తిడి మేరకు వ్యవహరించింది. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు ఇంత సీరియస్ అయిన తర్వాత కూడా ప్రజల మనోభావాలను అర్థం చేసుకొని వాటన్నిటిని బయట పెడితే అప్పుడు ఎస్బీఐ మీద నమ్మకం ప్రజలకు ఉంటది. లేదు అనుకో రేపు ప్రజల ఉద్యమాలు చేస్తారు. ఇప్పుడు లెఫ్ట్ ఉద్యమం చేసింది, కాంగ్రెస్ ఉద్యమం చేస్తుంది, రేపు సాధారణ ప్రజలు కూడా డిపాజిట్లు కూడా ముందుకొచ్చి ఆ ఎస్బీఐ మీద ఆందోళన చేసేంత ఒక పరిస్థితికి ఎస్బీఐ నెట్టివేయబడింది. కాబట్టి అంత దాకా వస్తుందని మనం ఏమి అనుకోలేము. అదే సందర్భంలో మళ్ళీ రివ్యూ పిటిషన్కి బోర్ అని కూడా ఉండదు జనరల్గా పోవచ్చు. కానీ దీంట్లో ఉన్నది ఏంటంటే 5గురు ధర్మాసనం ఇచ్చేసారు, ఇంకొక బెంచ్ అనేది పోవటానికి ఏం లేదు. తర్వాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడే ఈ తీర్పుని ఫైనలైజ్ చేసిండు. కాబట్టి బెంచ్ పోయే అవకాశం కూడా లేదు. కాబట్టి ఖచ్చితంగా దీన్ని బయట పెట్టాలి. అట్లా బయట పెట్టకపోతే జరిగే పరిణామాలకి ఎస్బీఐ బాధ్యత వహించాల్సిన ఒక పరిస్థితికి నెట్టివేయబడింది. ఓకే, ఇదండి మిత్రుల ఈరోజు ఎస్బీఐ బాండ్ల విషయంలో సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం చూసాం. రేపు ఎస్బీఐ మేనేజ్మెంటు ఈ బాండ్ల వివరాలన్నీ వెల్లడిస్తుందా, వెల్లడించదా అనే వివరాలు చూద్దాం.
ఈ విషయాలపై మనతో చర్చించినందుకు పిట్టలరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.